ఇంకోటి అరుణ్ జైట్లీ గారు మనకు సెంట్రల్ సెంట్రల్ మినిస్టర్, ఆయన బెరేటరీ చేర్చుకున్నారు. ఆయన అంత వెయిట్ ఏం కనపడరు కదా. అంటే కాకపోతే ఆయనకి షుగర్ కారణంగా అప్పటికే కిడ్నీ ప్రాబ్లం ఉండదు, కిడ్నీ ఫెయిల్ అయ్యే టైంకి. ఓకే, ఆయన బెరేటరీ చేర్చుకున్నారు. అది ఎట్లా చేర్చుకున్నారు? ఆయన ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యే టైంకి కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి ఉండదు. వాళ్ళు మీరు కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నారు, మీరు కిడ్నీ మారిస్తే మీకు రిస్క్లు పెరుగుతాయి, మీరు అందుకని ఫస్ట్ బెరేటరీ చేర్చుకొని తర్వాత తగ్గమని చెప్పారు. ఆ విధంగా తగ్గడం వల్ల కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడే కూడా ఆగిపోయేసి ఒక 3 సంవత్సరాల దాకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడదు ఆయనకి. అంటే సర్జరీ, యాక్చువల్గా సర్జరీ చేసుకోకపోతే కిడ్నీ మార్చాల్సిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కిడ్నీ మార్చకుండా 3 సంవత్సరాలు కొనసాగించారు. తర్వాత మార్చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిడ్నీ మార్చాం. కిడ్నీ మార్చినప్పుడు ఏమంటే మనము కొన్ని ఇమ్యూనో సప్రెషన్స్ ఇవ్వాలి. వేరే వాళ్ళ కిడ్నీ పెడుతున్నాం కాబట్టి అది కిడ్నీ అక్కడ బాడీలో ఉండాలి అంటే ఇమ్యూనో సప్రెషన్ మందులు వాడాలి. ఆ మందుల కారణంగా ఆయనకు ఒక క్యాన్సర్ వచ్చింది. దాని కారణంగా ఆయనకి ఒక వైరల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, దాని కారణంగా ఆయనకి లైఫ్ చనిపోయారు. ఓకే, న్యూస్లో ఏం రాస్తారు? అంతకుముందు ఎప్పుడో బెరేటరీ చేర్చుకున్నారు, అప్పటి నుంచి కష్టాల పాలయ్యాయి ఆయనకి, మొత్తం కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది రాస్తారు. వాళ్ళకి అర్థం కాదు ఏమంటే ఆ విధంగా ఆయనకి బెరేటరీ చేర్చుకోవడం వల్ల చాలా కాలం ఆయన లైఫ్ ప్రొలాంగ్ అయ్యింది. అది అర్థం కాదు.